ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ప్రధానంగా చెప్పబడే అందరి దృష్టిని కూడా ఆకర్షించిన వరంగల్లో ఉదయం 8 గంటలకు యథావిధిగా పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లో అంటే ఆశ్చర్యంగా విశేషంగా ఆకర్షించేది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి వ్యాపించింది. ఇప్పటి వరకు కూడా 10 నిమిషాల కిందటి వరకు కూడా మొత్తం 3 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 3 రౌండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరంగల్ లోక్సభలో కడియం కావ్య దాదాపు 30,000 పైచిలకు ఆధిక్యంలో ఉన్నారు. రెండవ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ 60,000 ఓట్లు సాధించి రెండవ స్థానాన్ని చేరుకుంటే ఆశ్చర్యకరంగా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ 42,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే వరుసగా చూస్తే మొదటి 3 స్థానాల్లో తమ్ముడు కడియం కావ్య, ఆ తర్వాత ఆరూరు రమేష్, ఆ తర్వాత డాక్టర్ సుధీర్ కుమార్ ఈ పెన్షన్లో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 4వ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. ఈ రేషియోలో చూస్తే ఎందుకంటే స్టేషన్ గనుపు వారి తండ్రి గారైన కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్లో కావచ్చు, పక్కనే ఉన్న పాలకుర్తి కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టమైన దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యత కడియం కావ్యకి లభించింది. ఇదే రేషియోలో ఖచ్చితంగా ఆమెకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బూతుల వారీగా కూడా ఆ మెజార్టీ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. మిగతా టోటల్గా 18 రౌండ్లు ఉన్నాయి. 18 రౌండ్లకు సంబంధించి ఇప్పటివరకు 3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 15 రౌండ్లు ఉన్నాయి. 15 రౌండ్లలో కూడా ఇదే ఆధిక్యం కనపడుతుందని పార్టీ అభిమానులు కావచ్చు లేదా పార్టీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎనిమాముల మార్కెట్లో మనం చూడవచ్చు. ఎనిమాముల మార్కెట్లో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర పోలీస్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందు రోజే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్, ప్రావీణ్య రిటర్నింగ్ ఆఫీసర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉదయం నుంచి 8 గంటలకు కౌంటింగ్ యథావిధిగా ప్రశాంతంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించి మనం చూడవచ్చు 3 కౌంటింగ్లు అయిపోయాయి. 3 సంబంధించిన రౌండ్లు కూడా 3 రౌండ్లు కూడా 32,000 దాదాపు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యాలు ఉన్నారు. కొద్దిసేపట్లో 4వ రౌండ్ ఫలితం కూడా వచ్చింది. మొత్తం 18 రౌండ్ల ఫలితాలు రావాల్సింది.